ఇక హరీష్ రావు గారి మీద ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుతున్నాము. హరీష్ రావు గారు ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం ఏంటి? ఆయన తెలంగాణలో రైతుల పక్షాన నుండి పోరాడుతున్నారు, తెలంగాణ ప్రజల పక్షం నుండి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి నిండా ముంచిందనే విషయాన్ని సోదాహరణంగా డేటాతోని తెలంగాణ ప్రజలకు ఎక్కడ వీలైతే అక్కడ వివరిస్తూ ఉన్నారు. 5 కేసులు చేసినారు ఆయన మీద. అంటే అసెంబ్లీ వేదికగా రేపు 9వ తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతున్నది. అసెంబ్లీ వేదికగా ఈ నాయకులు ఎక్కడ మమ్మల్ని ఉతికి ఆరేస్తారో ప్రజల సమక్షంలో అన్న భయంతో భయకంపితుడైన రేవంత్ రెడ్డి ఇలా కేవలం పోలీసు శాఖను ముందర పెట్టుకొని వీళ్ళందరి గొంతు నొక్కుతూ ఉన్నాడు. ఇది వాస్తవం. ఇలా హరీష్ రావు గారు మేము ఇక్కడ మాట్లాడుతున్నాం, అక్కడ ఇలా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నారు. ఆయన చేసిన పాపం అంతా ఈ రాష్ట్రంలో ప్రజలకు గొంతుగా మారడం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం. రేవంత్ రెడ్డి ప్రజల ఖజానాను లూటి చేస్తుంటే దాన్ని అడ్డుకోవడం ఇలా హరీష్ రావు గారు చేసిన పాపం. దానికి ఇలా ఆయన పోలీస్ స్టేషన్లో బందీ అయి ఉన్నాడు. ఆయన మీద 5 కేసులు పెట్టిండ్రు. గురుకులాల్లో పిల్లలు తిండి సరిగా లేదు, చదువు సరిగా రావడం లేదు. లక్షలాది మంది బిడ్డలు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తెలంగాణలో దాదాపు 1 కోటి మంది విద్యార్థులు వాళ్ళ తరం నాశనం అయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి కేటీఆర్ గారు గురుకుల బాటాన్ని పెడితే మేమందరం కూడా గురుకుల విద్యాలయాలకు పోతే మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. అంటే విద్యార్థులకు బాగా చదువు రావాలని అడగడం నేరమా? విద్యార్థులకు టాయిలెట్స్ ఉండాలని అడగడం నేరమా? విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉండాలి, ఇంగ్లీషుకు, ఫిజిక్స్కు, కెమిస్ట్రీకి ఉండాలి, విద్యార్థులు డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, పైలట్లు కావాలి, సినిమా యాక్టర్లు కావాలి, బిజినెస్ మెన్ బిజినెస్ ఉమెన్ కావాలి అని అడగడం నేరమా? విద్యార్థులు పేదరికం సంఖ్యలను చదువు ద్వారానే తెంపుకోవాలని, వాళ్ళ కుటుంబాలను పేదరికం నుంచి విముక్తి చేయాలంటే వాళ్ళకు మంచి వసతులు కల్పించాలి అని అడగడమే నేరమా? మా మీద కూడా కేసులు పెట్టిండ్రు. సంక్షేమ భవన్ ముందర పోయి మా పిల్లలకు జీవితం నాశనం అవుతుందని అడిగితే మా బీఆర్ఎస్పీ అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ మీద కూడా కేసు పెట్టిండ్రు. రకరకాల కుంభకోణాలకు కాంగ్రెస్ పార్టీ పునాది వేస్తుందని అడిగితే మన్నే క్రిషాంక్ మీద కేసు పెట్టిండ్రు. ఇక మరి గౌతమ్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్, వీళ్ళందరూ రైతుల బాధను, కష్టాలను, కన్నీళ్లను, రుణమాఫీ రావడం లేదు, రైతు బంధు రావడం లేదు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, రైతులు పొలాల్లో నిలబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాళ్ళ ఆవేదనను ప్రజలకు తెలిపినందుకు వాళ్ళ మీద కూడా కేసు పెట్టిండ్రు. గౌతమ్ అయితే బెంగళూరులో విమానాశ్రయం అరెస్ట్ చేసి తీసుకొచ్చిండ్రు. అంటే ఎవరు అడిగితే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు. ఆదిలాబాద్లో ఒక ముసలి వృద్ధ రైతు ఆయన మాట్లాడితే ఆయన బాధ చెప్పుకున్నాడు, రైతు బంధు రావడం లేదు, రైతు రుణమాఫీ మాకు రావడం లేదు బాధ చెప్పుకుంటే ఆయన మీద కూడా కేసు పెట్టిండ్రు. ఇవాళ లగచెర్లలో 13,000 ఎకరాల భూమిని ఆల్రెడీ ముచ్చెర్లలో ఉంది, అక్కడ ఫార్మాసిటీ పెట్టుకోమంటే 1374 ఎకరాల తన అల్లుని కళ్ళల్లో ఆనందం చూడడం కోసం రేవంత్ రెడ్డి గారు పోలీసులను పెద్ద ఎత్తున పంపించి మరి అక్కడ దాడి చేసిండు. దాని మీద మాట్లాడితే, దాని మీద ప్రజల భూములను కాపాడడానికి పోరాడితే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిండు. 25 రోజులు జైల్లో ఉన్నాడు ఆయన. చాలా బాధగా ఉంది. 25 రోజులు ఒక తండ్రిని బిడ్డల నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులు ఒక కుటుంబ పెద్దను కుటుంబం నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులుగా ఒక ఎక్స్ఎమ్మెల్యేని, ఒక మంచి నాయకుడిని ఆ నియోజకవర్గ ప్రజల నుంచి వేరు చేసిండ్రు. ఆ గిరిజన బిడ్డల నుంచి, ఆ బహుజన బిడ్డల నుంచి, ఆ పేద రైతుల నుంచి వేరు చేసిండ్రు. 25 రోజులు ఆయన చేసిన పాపం ఏంటి? ఆ భూములు కాపాడడం కోసం పోరాడమే. ఆయన చెప్పని కన్ఫెషన్ను రికార్డు చేసిండ్రు పోలీసులు. నేనే ఇది చేయించిన, నేనే కావాలని ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి చేసిన అని చెప్పి ఆయన చెప్పని కన్ఫెషన్ను రాసుకున్నారు పోలీసు వాళ్ళు వికారాబాద్లో. రాసుకొని వికారాబాదు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇదే పట్నం నరేందర్ రెడ్డి గారు చెర్లపల్లి జైలు నుంచి ఆయన ప్రత్యేకంగా ఒక అడ్వకేట్ను పిలిపించుకొని, నేను ఈ కన్ఫెషన్ ఇవ్వలేదు, ఇది నా నేర ఒప్పుకోలు పంచనామా కాదు, ఇది నా నేర ఒప్పుకోలు స్టేట్మెంట్ కాదు, నేను అట్లాంటివన్నీ కాదు అని చెప్పి నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదని కౌంటర్గా
ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే ఇంతవరకు పోలీసు వాళ్ళు దాని మీద ఊలేదు ఆలేదు. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత దౌర్జన్యం ఉన్నదో మీరు చూడండి. సో అదంతా ఒక ఎత్తు అయితే, ఇలా పాడి కౌశిక్ రెడ్డి గారిది అదైతే ఒక హాస్యాస్పదమైన విషయం. నిజానికి పాడి కౌశిక్ రెడ్డి గారు ఆయన తన ప్రాణాలకున్న ప్రమాదాన్ని నాకుతో చాలాసార్లు వ్యక్తిగతంగా పంచుకున్నారు. తనకు హుజురాబాద్లో ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పిండు. అదేవిధంగా తను కొండాపూర్లో ఉంటారు. కొండాపూర్లో ఒకరే కుటుంబంతోనే ఉంటారు. ఆ కొండాపూర్లో ఈ అరికపూడి గాంధీ మనుషులు షేర్లింగంపల్లి నుంచి ఎంతోమంది నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా నాకు చాలాసార్లు మరి చెప్పడం జరిగింది. అదే మరి పాడి కౌశిక్ రెడ్డి గారు తన మీద దాడి జరుగుతుంది అని పోలీసులకు 4 సార్లు కంప్లైంట్ చేసిన అరికపూడి గాంధీని ఒక 2 నెలల క్రితం పోలీసు పహారాలో 3 పోలీస్ స్టేషన్లు దాటించి తీసుకొచ్చి ఆయన ఉండే ఇంటి మీద దాడి చేయించారు. వందలాది మందితో పోలీసుల సమక్షంలో జరిగింది. ఆ రోజు ఆయన ఆహాకారాలు చేసిండు. అయ్యో నన్ను చంపేటట్టున్నారు, మా ఇంట్లో మా నాన్నగారు మా మామగారు ఉన్నారు, ఆయన 70 సంవత్సరాల వృద్ధుడు, ఆయన బైపాస్ సర్జరీ అయింది, ఆయన ప్రాణం కూడా పోయేటట్టుందంటే కూడా ఒక్క పోలీస్ అధికారి కూడా ఆయన ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయలేదు. ఆ సంఘటన అయిపోయిన తర్వాత నేను కౌశిక్ రెడ్డి గారు ఇద్దరం పోయి డీసీపీ గచ్చిబౌలి గారి దగ్గర కూడా మాట్లాడినాం. దాని తర్వాత ఆయన కొండాపూరు ఏ పోలీస్ స్టేషన్ కిందకి వస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కిందకి వస్తే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్తోనే నా ముందరే పోలీసులతో మాట్లాడిండు. సార్ నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నేను అక్కడ ఉన్నప్పుడే ఒక వ్యక్తి ఫోన్ చేసి కౌశిక్ రెడ్డితో ఏమన్నాడు, నీ బిడ్డ ఏ స్కూల్కి పోతుందో నాకు తెలుసు, బిడ్డ జాగ్రత్త, రేపటి నుంచి ఏమవుతుందో చూసుకో అన్నారు. ఆ విషయం కూడా కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఒక ఫ్రెండ్ ఇంట్లో బర్త్డే ఫంక్షన్కి పోతే ఆయన ఫంక్షన్కు పోకముందే పోలీసు వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు. అది ప్రైవేట్ పార్టీకి యూనిఫామ్ ఉన్న పోలీసులు ఆ ప్రైవేట్ ఫంక్షన్కు రావాల్సిన అవసరం ఏమున్నది? ఈ అనుమానాలన్నీ ఉన్నాయి కాబట్టి తనను చంపడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు కాబట్టి పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న వెంకటరెడ్డి అని బంజారా హిల్స్ ఏసీపీ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర 3 గంటలకు అపాయింట్మెంట్ తీసుకొని పోయిండు. పాడి కౌశిక్ రెడ్డి మామూలు పౌరుడు కాదు, అది దయచేసి తెలంగాణ ప్రజలు గుర్తించాలి. ఆయన ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే. ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే చీఫ్ సెక్రటరీ పైన ఉంటారు. ఎమ్మెల్యేకు రాజ్యాంగము పార్లమెంటు ఆ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఆ ప్రివిలేజ్ ఇచ్చింది. ఎమ్మెల్యే వచ్చినప్పుడు మనకెన్ని పనులున్నా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సర్పంచ్తో సహా ప్రత్యేకించి ఎమ్మెల్యే మీరు ఎవరు వచ్చినా ప్రజాప్రతినిధులు వచ్చినా మాకు ట్రైనింగ్ పాఠశాలల్లో ట్రైనింగుల్లో అది మస్సూరి కావచ్చు, లేకపోతే నేషనల్ పోలీస్ అకాడమీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మనము వాళ్ళ దగ్గర నుంచి అన్ని పనులున్నా పక్కకు పెట్టి వాళ్ళ కంప్లైంట్ తీసుకోవాలి. నిన్న పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ మంది ఆయన ఏ ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ ప్రజల కంప్లైంట్ కాదు, ఆయన నా ప్రాణాలకే ప్రమాదం ఉందని పోయిండు, నన్ను చంపుతారు, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ట్యాపింగ్ చేయిస్తూ ఉన్నాడని చెప్పి ఆ కంప్లైంట్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ తీసుకొని పోయిండు. ఆయన కరెక్ట్ పోయే సమయానికి ఏసీపీ అపాయింట్మెంట్ ఇచ్చిన ఏసీపీ ఆయన అదృశ్యమైండు. మరి అక్కడ ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆయన 1 నిమిషం ఆగి మరి తీసుకోవచ్చు కదా కంప్లైంట్, ఏం పోతున్నది, ఒక ఎమ్మెల్యే ఇచ్చిండు 1 నిమిషాలు, సార్ చెప్పండి మీ ప్రాబ్లం ఏమున్నది, మీ ఫోన్ ట్యాప్ చేస్తే మీకు అనుమానం ఉన్నదా, నేను ఉన్నతాధికారులతో మాట్లాడతా అని చెప్పి 2 నిమిషాలు తీసుకుంటే ఏమవుతున్నది? లేదు. ఇప్పుడు నేను డీసీపీ గారి ప్రెస్ నోట్ చూశాను. మా సర్కిల్ ఇన్స్పెక్టర్కు ఒక ఎమర్జెన్సీ కాల్ ఉండే కాబట్టి మా సర్కిల్ ఇన్స్పెక్టర్ పోవాల్సిన అవసరం ఉంది, పోతుంటే ఈయన కారు అడ్డం పెట్టి కూర్చున్నాడు అన్నారు.